మైనా ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. పాడదాం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో జీవపు డంబా, సాతాను బంధాలలో జీవపు డంబాలలో పడనీయక దరి చెరనీయక, పడనీయక దరి చెరనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. ఏమిత్తును నేనేమిత్తును నేర్పించెను, నాకు చూపించెను. వర్ణింపగాలేను ఆ ప్రభువును, వర్ణింపగాలేను ఆ ప్రభువును. అందరూ నన్నెంతగానో ప్రేమించెను. కమాన్ కమాన్. నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ సిలువ మరణంబును, కల్వారి గిరిపైనను ఆ సిలువ మరణంబును నా కోసమే యేసు శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో అందరూ
నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును. పడాలి. ఏమిత్తును నేనేమిత్తును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, అందరూ ఎంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు, యేసయ్యా ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును. ఏమిత్తును నేనేమిత్తును. వెనకున్న వాళ్ళు నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ ప్రభువును కనపరచాలి. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. తొలగించెను, నన్ను కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ సిలువ మరణంబును, కల్వారి గిరిపైనను ఆ సిలువ నా కోసమే యేసు శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను. నా కోసమే యేసు శ్రమ పొందెను. నా కోసమే యేసు శ్రమ పొందెను.
శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నా పాపమంతటిని క్షమించెను నా పాపమంతటిని క్షమించెను నా పాపమంతటిని క్షమించెను నా పాపమంతటిని క్షమించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా పాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నా పాపమంతటిని క్షమించెను 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 నా పాపమంతటిని చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్నాడు. ఆయనను గణపరుస్తూ ఆయనను ఆహ్వానిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని గణపరచాలి. ప్రతి నోరు దేవుని స్తుతించాలి. ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి. పాపములను క్షమించే దేవుడాయన, శాపములను కొట్టివేసే దేవుడాయన, శిక్షించుటకు వచ్చిన వాడు కాదు, రక్షించుటకు క్షమించుటకు వచ్చిన దేవుడాయన. ఆయన వంటి వారి భూమి మీద ఎవరు లేరు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి అందరం ఆకాశము తట్టు మీ భాషల రాబాక. నా కోసమే యేసు శ్రమ పొందెను. చెప్పాలి. వెనకున్నవారు నా కోసమే యేసు, బిగరగా నా కోసమే నా పాపమంతటిని క్షమించెను. చెప్పాలి. నా కోసమే యేసు, నా కోసమే యేసు. అందరూ నా
పాపమంతటిని నా పాప నన్నెంతగానో ప్రేమించేను. చేతులెత్తాలి. నన్నెంతగానో కరుణించేను. మనస్ఫూర్తిగా నన్నెంతగానో ప్రేమించేను. నన్నెంతగానో కరుణించేను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించేను. నన్ను కరుణించేను. ఎంతగానో నన్నెంతగానో కల్వారి గిరిపైనను ఆ సిలువ మరణంబును కల్వారి గిరిపైన స్వరమెత్తాలి. ఆ సిలువ మరొకసారి కల్వారి గిరిపైన. చిన్న పదాలే పలకండి. ఆ సిలువ మరొకసారి పలకండి. కల్వారి గిరిపైనను ఆ సిలువ మరణంబును నా కోసమే యేసు శ్రమ పొందెను. చెప్పాలి. yes for me. మరొకసారి he was died on the cross for us. నా పాపమంతటిని క్షమించెను. come on everyone. చివరిసారిగా నా కోసమే యేసు శ్రమ పొందెను. హృదయంలో నుండి మరొకసారి నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో మరొకసారి నన్నెంతగానో నన్నెంతగానో ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు పలకండి. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు. మరొకసారి అందరం. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు. ఇప్పుడు అందరం కలిసి ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు. అందరూ ఏమిత్తును నేనేమిత్తును. గట్టిగా చెప్పండి మాట. మరొకసారి మరొకసారి ఏమిత్తును నేనేమిత్తును. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్ను నేను ఆ
ప్రభుకు సమర్పింతును. నన్ను నేను ఆ ప్రభువుకు సమర్పింతును. ఏమి ఇవ్వగలం ఆయన ప్రేమకు? మనం ఏముంది మన దగ్గర ఆయనకి ఇచ్చేంత? ఆకాశము నాదే, భూమి నాదే అని అంటున్నాడు ఆయన. మనం ఏమి సంపాదించినా భూమిలోని సంపాదించుకోవాల్సిందే. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మనం సంపాదించుకునే వారిమా? పని చేసుకోవడానికి శక్తి బలం ఇవ్వకపోతే నిజంగా మనము సంపాదించుకోగలవారమా? ఆయన జ్ఞానం ఇవ్వకపోతే, తెలివితేటలు ఇవ్వకపోతే, విద్యా బుద్ధులు ఇవ్వకపోతే, బ్రతకడానికి ఆయన సమయోచితమైన తెలివి వివేకం ఇవ్వకపోతే మనం ఇలా క్షేమంగా ఉండగలిగే వారిమా? ఏమి ఇవ్వగలం ఆయనకి? ఏమి ఇవ్వలేం. అందుకే మన జీవితాలను ఆయనకు ఆపాద మస్తకం ఆయనకు సమర్పించుకోవాలి. మనం నీ ధనము కాదు ఆయనకు కావాల్సింది. నీ ధనము కాదు, నీవే ఆయనకు కావాలి. నీ హృదయం ఆయనకు కావాలి. నీ జీవితం ఆయనకు కావాలి. నీ కుటుంబం ఆయనకు కావాలి. నీవే కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఒక భక్తుని హృదయంలో నుంచి వచ్చింది ఘనమైన ప్రేమకు. ఓ మా కొరకు నువ్వు చేసిన వెలలేని త్యాగముకు ఏమి ఇవ్వగలమయ్యా? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం? ఏమిచ్చినా నీ రుణము తీరదే. అందుకే నా జీవితాన్ని ఇస్తున్నానయ్యా, ఇక లోకంలోకి వెళ్ళనయ్యా. అందుకే నా జీవితాన్ని ఇస్తున్నాను, నా పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నానయ్యా. అందుకే నా జీవితాన్ని ఇస్తున్నాను, నా పాత రోత జీవితానికి ఇక పులి స్టాప్ పలుకుతున్నానయ్యా. నా పాత జీవితం వైపు నేను మరల్చబడనయ్యా. ఇదిగో ఇది నా బాప్తిస్మం పొంది నీ సన్నిధిలో సాగుతానయ్యా. నా కొరకు నీవు చేసిన త్యాగం, నా కొరకు నీవు చూపిన ప్రేమ నన్ను బంధిస్తున్నా. ఈరోజు నా కొరకే కొరడాలతో కొట్టబడ్డావు. నీ దేహము నాగటి సాళ్ళ వలె దున్నబడింది. నీ మోమున ఉమ్మి వేయబడింది. నీ వీపున పుడి గుద్దులు గుద్దబడ్డాయి. సొగసైనను స్వరూపమైనను లేనివానిగా, రక్తశక్తునిగా నా కొరకు నిలబడ్డావే. నేను ఉండాల్సిన శాపగ్రస్తమైన స్థానంలో నీవు ఉండి భరించావే. వెళ్ళలేని నీ ప్రేమ, ఘనమైన నీ ప్రేమ. What a great sacrification, my Lord. What a great crucifixion. అయ్యా, నీ సిలువ మరణం కొరకు నేనేమి ఇవ్వగలను? నా కొరకే, నన్ను రక్షించడం కొరకే కలువరి సిలువలో ప్రాణం పెట్టావయ్యా. ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ఈరోజు. హల్లెలూయా. పాత జీవితాన్ని విడిచిపెట్టగలవా? తమ్ముడు, చెల్లెలా, అక్క, అన్న, అమ్మా, ఎంతకాలం పాత జీవితంలో ఉంటా? విడిచిపెట్టు. అపవాది నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళకముందే, పాతాళం అపరిమితముగా నోరు తెరుచుకొని ఉంది, దానిలో నువ్వు చిక్కుకొనకముందే ధనవంతుడు పాతాళములో నుండి వేదన పడుచు, యాతన పెట్టబడుచు, తండ్రి అయిన అబ్రహామా లాజరును పంపి ఏలు కొనను ముంచిన నాలుకను చల్లార్చని వేడు కొనక మునుపే, అటడి స్థితి గతి నీకు రాకముందే నీ ప్రభువును శరణు వేడు. పాపాన్ని విడిచిపెట్టుకో, పాత జీవితాన్ని విడిచిపెట్టుకో, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకో, మొండితనాన్ని విడిచిపెట్టుకో. దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు ఈ రోజున. ఎన్ని మారులు గద్దించిన మాట వినని వారికి హఠాత్తుగా నాశనము కలుగుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు పలుసార్లు నీతో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. చెవి యొగ్గు, తగ్గించుకో, లోబడు, గౌరవించు, మాట ఆలకించు, నీకు క్షేమము కలుగుతుంది. దేవుని వైపు చూడు, నీకు క్షేమము కలుగుతుంది.
మాటను ధిక్కరించొద్దు. అటువంటి వారి గతి ఏమవుతుందో తేటగా చూస్తా ఉన్నాం ఈ రోజులలో. దేవుని విడిచిపోయిన వారి గతి ఏమవుతా ఉందో, అల్లోల కల్లోలం అవుతా ఉంది వాళ్ళ పరిస్థితులు. ఎవ్వరూ ఆపలేని సాధ్యము కాని కార్యాలు వారి కుటుంబాలలో దారుణమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ఏడుస్తూ ఉన్నారు, అయ్యో దేవుని సన్నిధిని విడిచిపెట్టుకొని వచ్చినందువల్ల మాకు ఈ గతి పట్టిందని ఒప్పుకుంటా ఉన్నారు. ఫోన్లు చేసి బతిమాలుకుంటా ఉన్నారు. వద్దు వద్దు, నీకు అలాంటి స్థితి వద్దు. ఇదిగో దేవుడు అందుబాటులో ఉన్నాడు మనకి. సంఘం నీ కొరకు ప్రార్థన చేయడానికి, సహవాసంలో అంటుకట్టుకొని ఉండడానికి, ప్రభు నిన్ను క్షమించడానికి, నీ పాపములు క్షమించడానికి, నీ ఒప్పుకొని విడిచిపెడితే నీ పాపములు క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన శిక్షించడానికి లేడు, నిన్ను ఇప్పుడు క్షమించి రక్షించడానికి ఉన్నాడు. మరొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు మారు మనసు పొందడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా.